ఈరోజు సండే కదండి. మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారు? నేనైతే నా కోసం ఎండు నెత్తాళ్ళ ఇగురైతే చేసుకున్నాను. ఈ కర్రీ మా ఇంట్లో నేను తప్ప ఎవ్వరు తినరు. మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ, నేను ఒక్కదాన్ని తినడానికి నా కోసం చేసుకున్నాను ఈరోజు సండే. ఇవైతే ఎండు నెత్తాళ్ళు టేస్ట్ చాలా బాగుంటాయి కరెక్ట్ గా వండుకుంటే. వీటికైతే తలలు అయితే తీసేసి ఒక 4-5 టైమ్స్ అయినా బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఈ ఎండు నెత్తాళ్ళని అయితే నీట్ గా కడుక్కున్నాం కదా, అవైతే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఎక్కువగా పచ్చివాసన రాకుండా ఉండటానికైతే ఇప్పుడు ఫ్రై చేసుకుంటాం. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, కొంచెం పసుపు అలాగే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ డ్రై ఫిషెస్ లో అయితే ఉంటది కదా, అందుకని కొంచెమే వేసుకున్నాను. సాల్ట్ వేసిన తర్వాత టమాటా ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు అయితే ఫ్రై చేసుకుని అవి ఉడికిన తర్వాత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత ముందుగా కొంచెం అయితే చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్న నీళ్ళలో అదంతా వేసేసి ఒక 5 మినిట్స్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇది కుక్ అయ్యేటప్పుడు మీరు కావాలనుకుంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇగురులా చేసుకున్నాను కాబట్టి వాటర్ కూడా ఏమీ వేయకుండా ఉన్నదాంతోనే అడ్జస్ట్ చేసుకుని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చాలా సింపుల్ గా అయితే అయిపోయింది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది. మా అమ్మ అయితే ఈ కర్రీ చేసేటప్పుడు ఇందులో రకరకాల వెజిటబుల్స్ వేసి అయితే చేస్తుంది. నేనైతే నార్మల్ గా చేసుకున్నాను సింపుల్ గా. ఈసారి విడిగా చూపిస్తాను. అవి కూడా డ్రై ఫిషెస్ తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయి. తినని వాళ్ళకైతే అస్సలు నచ్చవు. నాకైతే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. తినేవాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.